Please subscribe our channel and press bell icon for more videos. నెక్స్ట్ క్వశ్చన్ లోకస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 2 ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ప్రిపేర్ అయితే 4 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మనకు లోకస్ నుంచి ఒకటే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది 1B లో. కాబట్టి ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ని చాలా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ P if line segment joining ఏమన్నాడు 4,0,0,4 subtends a right angle at P అట. ఏమన్నాడంటే రైట్ యాంగిల్ ఎట్ P. ఓకే, అయితే దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని B అనుకుంటున్నా. ఏమిచ్చాడు ఇక్కడ, లెట్ P లెట్ లోకస్ ఆఫ్ point P is x comma y given points ఏమేమి ఇచ్చాడు 4,0 a 4,0 and b 0,4. ఓకే, కండిషన్ ఇచ్చాడు. గివెన్ కండిషన్ చూడండి ఏమి ఇచ్చాడంటే యాంగిల్ ఆఫ్ APB is equals to 90 degrees అన్నాడు. అంటే ఇదేమైతుంది, హైపోటీనియస్ అవుతుంది. మనకు తెలుసు హైపోటీనియస్ ఏది, పైథాగరస్ థియరం నుంచి ఏమవుతుంది, PA square plus PB square is equals to AB square. ఇక్కడ మనం PA square అంటే P ఏమిచ్చాడు XY, P ఏమేమి చూడండి ఇక్కడ XY, A ఏముంది 4,0, P ఏముంది x, y. ఓకే, P ఏముంది 0,4, A 0,4, ఏముంది 4,0, 0,4. ఇది x1 అయితే అప్పుడు ఇది y1, x2 y2, x1 y1, x2 y2, x1 y1, x2 y2. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు ఏం ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా. చూడండి, x2 minus x1 4 minus x whole square plus y2 minus y1 0 minus y whole square whole square. తర్వాత ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఏముంది, మళ్ళీ ప్లస్ ఉంది, ప్లస్ మళ్ళీ బ్రాకెట్ రాసుకోవాలి. అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 0 minus x whole square 4 minus y that is equal to ఇది 4 square అండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అండ్ రూట్ ఆఫ్ ఏమైంది ఇక్కడ బ్రాకెట్ 0 minus 4 whole square 0 minus x2 minus x1 0 minus ఓకే ప్లస్ y2 minus y1 4 minus 0 whole square. ఇప్పుడు చూడండి ఇదే విధంగా అవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇది కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇప్పుడు ఏముంది 4 minus x హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ y హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ రాస్తున్నా 0 minus x స్క్వేర్ ప్లస్ 4 minus y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 minus 4 ఏమవుతుంది మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్ లో ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా మనకి. ఇది నేను ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అంటే 4, b అంటే x, మళ్ళీ b అంటే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే ప్లస్ y స్క్వేర్ అయిపోతుంది. ఇదేముంది మళ్ళీ ఇక్కడ ప్లస్ మైనస్ x స్క్వేర్ అంటే ప్లస్ x స్క్వేర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ ఇది కూడా సేమ్ a మైనస్ b హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 4 ఇంటూ y ప్లస్ y స్క్వేర్ that is equals to minus 4 square అంటే 16 plus 4 square అంటే 16. ఓకే,
ఇప్పుడు చూడండి 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2 ఫర్ ద 8x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. అప్పుడు ఏమవుతుంది 2x స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా y స్క్వేర్ ఉంది. ఏమైతే 2y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. ఓకే, తర్వాత ఇంకేం మిగిలినాయి చూడండి. y స్క్వేర్ అయిపోయింది, x స్క్వేర్ అయిపోయింది. 4 స్క్వేర్ అంటే మళ్ళీ 16 మైనస్ 2 ఫర్ ద 8y, ఇక్కడ ప్లస్ y స్క్వేర్ ఉంది, అది అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 16. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్లస్ 16 ఉంది, ఇక్కడ ఒక ప్లస్ 16 క్యాన్సల్, ఇక్కడ ఒక ప్లస్ 16, ఇక్కడ ఒక ప్లస్ 16 క్యాన్సల్. అయితే అప్పుడు మిగిలింది ఏంది 2x స్క్వేర్ ప్లస్ ఫస్ట్ x పదాలు రాస్తున్నాం, తర్వాత y పదాలు 2y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y is equals to 0. నేను 2 కామన్ తీస్తున్నాను అండి. ఇక్కడ 2 పోతే మిగిలింది x స్క్వేర్, ఇక్కడ 2 పోతే y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y. 2 4 8 కాబట్టి 2 బయటకు వచ్చింది, 4 మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 నాడిస్తే 0 అయిపోతుంది, మైనస్ 4x మైనస్ 4y దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ hence locus of P is x square plus y square minus 4x minus 4y is equals to 0. This is the answer. Next question, same question, second లాగే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ 4 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. Find the equation of locus of P. If the line segment joining 2, 3 and minus 1, 5 subtends a right angle at P అంటున్నాడు. ఏమంటున్నాడు, రైట్ యాంగిల్ అట at P. This is A, this is B. Okay, this is 90 degrees. First let locus point P x, y. Okay, next given points ఏమి ఇచ్చాడు, A 2, 3, B మైనస్ 1, 5. ఓకే, గివెన్ కండిషన్ ఏముంది ఇక్కడ, గివెన్ కండిషన్ ఇక్కడి వరకు మనం అర్థమైతే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ కండిషన్ యాంగిల్ APB is equals to 90 degrees అన్నాడు. ఇక్కడ చూడండి 90 degrees అన్నాడు కాబట్టి మనకు పైథాగరస్ థీరం నుంచి PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ is equals to AB స్క్వేర్. ఓకే, PA స్క్వేర్ అంటే ఇక్కడ ఏంటంటే PX, y. PX, y అనేది ఇది x1, ఇది x2, ఇది x1 y1, ఇది x2 y2. ఓకే, x1 x2 ఏముంది ఇక్కడ, చూడండి ఇది x2 y2, ఇది x1 y1. ఓకే, x2 మైనస్ x1 అంటే ఎంత, 2 మైనస్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్, PA స్క్వేర్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్. ఓకే, అండర్ రూట్ ఆఫ్ PB. B అంటే ఇది x2, ఇది y2. ఇది x2 ఏముంది మైనస్ 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ ఇక్కడ 5 ఉంది, y2 అనేది 5 ఉంది కాబట్టి 5 మైనస్ y హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఇది ఇప్పుడు ఏమైతుంది, AB స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇది x1 y2, x1 y1, x2 y2. ఓకే, x2 ఏముంది మైనస్ 1 x1 ఏముంది మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 5 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 2 మైనస్ x హోల్ స్క్వేర్ అంటే ఇదే ఫామ్ లో ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు చూడండి a స్క్వేర్ అంటే 2 ఒకసారి రాసుకోండి మనకి, 2x మైనస్ y, 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ పోయింది కాబట్టి
మైనస్ 1 మైనస్ 2 ఏమవుతుంది మైనస్ 3 హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ 5 మైనస్ 3 అంటే 2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా ఎక్స్పాండ్ చేస్తున్నా ఫార్ములాలో. 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇది 2 కాబట్టి ఏ అంటే 2 కాబట్టి 2 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇది చూడండి 3 స్క్వేర్ వై అంటే ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ వై, ఇది ఐ అవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది, ప్లస్ రాస్తున్నాం. ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది. ఏ ఫార్ములా మైనస్ ఉంటే మైనస్ తీసి కామన్ తీస్తాం కాబట్టి ఇది ఏ ప్లస్ ఫార్ములా చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇదేముంది 5 మైనస్ వై హోల్ స్క్వేర్ కాబట్టి 5 అంటే 5 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ వై. ఇంకా ఏముంది ఇక్కడ మైనస్ 3 స్క్వేర్ అంటే 9 ఇజ్ ఈక్వల్స్ 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఓకే, ఇప్పుడు చూడండి 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2 2 4 మైనస్ 4x ఇక్కడ ప్లస్ 9 ఇది ప్లస్ వై స్క్వేర్ 2 3 6 మైనస్ 6y ఇదేముంది 1 ఇదేముంది ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏమైతే 2x అవుతుంది ప్లస్. ఓకే, ఇప్పుడు ఏముంది ఇక్కడ 5 అంటే 25 y స్క్వేర్ అంటే 25 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 5 10 y దట్ ఈస్ ఈక్వల్స్ టు 13. ఇప్పుడు చూడండి నేను సింప్లిఫై చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ పదాలు చూడండి ఏమున్నాయి. ఎక్స్ స్క్వేర్ ఉంది ఒకటి, ఇలా ఉంది అంతే. ఎక్స్ స్క్వేర్ ఏమవుతాయండి 2x స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేర్ పదాలు చూడండి, ఇలా వై స్క్వేర్ ఉంది, ఇలా వై స్క్వేర్ ఉంది. ఏమవుతుంది అప్పుడు ప్లస్ 2y స్క్వేర్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ పదాలు చూడండి, ఇక్కడ మైనస్ 4x ఉంది, ఇక్కడ ప్లస్ 2x ఉంది. మైనస్ ప్లస్ ఏమైతే మైనస్ రాయాలి, పెద్ద దానికి ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసి తీసేయాలి మైనస్ 2x. ఇప్పుడు చూడండి వై పదాలు చూడండి, వై ఇక్కడ మైనస్ 6y ఉంది, ఇక్కడ ఇంకెక్కడ ఉంది వై పదాలు చూడండి, ఇక్కడ మైనస్ 10 మైనస్ 6 ఏమైతుంది మైనస్ 16y. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇది 4 9 13 అవుతుంది, ఇక్కడ 13 క్యాన్సల్. ఓకే, మిగిలిన ఏమున్నాయి కాన్స్టెంట్ చూడండి, ఇక్కడ ప్లస్ 1 ఉంది, ప్లస్ 25 ఉంది, ఎప్పుడు ఏమవుతుంది ప్లస్ 26 అవుతుంది, ఇది వస్తుంది 0. ఇప్పుడు దీంట్లో 2 కామన్ తీస్తున్నాను చూడండి, 2 కామన్ పోతే అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 26 అంటే 13 అవుతుంది. ఇది ఆన్సర్. Please subscribe and press bell icon for more videos. Thanks for watching.